2026 జూలై లోపల ఇండియాకి పాకిస్తాన్కి మళ్ళీ యుద్ధం రాబోతోంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. కుంభరాశికి అధిపతి శని. కుంభరాశిలో ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో కుంభరాశి వారికి బుధుడు యోగిస్తున్నారు ఇక్కడ, అలాగే కుజుడు కూడా యోగిస్తున్నారు దశమ స్థానంలో, శుక్రుడు యోగిస్తున్నాడు నవమ స్థానంలో. 3 గ్రహాలు యోగిస్తే మిగతా గ్రహాలు వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి. కాబట్టి నవధాన్యాలు బ్రాహ్మణుడు దానం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే హనుమాన్ టెంపుల్ కి వెళ్ళండి. ఈ వారంలో మంచి ఫలితాలు ఉంటాయి. ఏలినాటి శని నడుస్తోంది, చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. కుటుంబ పరంగా ఇబ్బందులు అనేవి అధికంగా ఉంటాయి. అలాగే ధనపరంగా కూడా సకాలంలో చేతికి అందరూ ధనం అనేది దాని మూలంగా ఇబ్బందులు పడే అవకాశం ఉన్నది. ఏలినాటి శని ఉన్నది కాబట్టి ఇవన్నీ జరుగుతాయి. కొంచెం జాగ్రత్త తీసుకోండి. శనివారం పూట ముఖ్యమైన డెసిషన్స్ తీసుకోకండి. తీసుకుంటే కనుక మీరు ఇబ్బందులు పాలవుతారు. చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. సోమవారం రోజున, శుక్రవారం రోజు ముఖ్యమైన డెసిషన్స్ తీసుకోకండి. అలాగే బుధవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేసి ఖచ్చితంగా విజయం సాధిస్తారు. చాలా చాలా ఆనందంగా ఉంటారు. కుంభరాశి వారికి లవర్స్ కి మాత్రం చాలా బాగుంటది. మీరు అనుకున్న వ్యక్తితో వివాహం కూడా కుదిరే అవకాశం కూడా ఎక్కువగా ఉన్నది ఈ వారంలో. శత్రులు అనే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. శత్రులు మిత్రులు అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నది ఈ వారంలో. హెల్త్ పరంగా మాత్రం చాలా బాగుంటుంది. ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటూ ఉండవు. మీకు సకాలంలో మీకు వైద్యం అంది ఇంప్రూవ్మెంట్స్ అంటూ ఉంటాయి. హెల్త్ పరంగా మాత్రం చాలా చాలా ఆనందంగా ఉంటారు. మ్యారేజ్ పరంగా మాత్రం చాలా డిస్టర్బెన్సెస్ అనేవి ఉంటాయి. సప్తమాధిపతి అయిన సూర్యుడు నీచపడ్డాడు, శుక్రుడితో కలిసి ఉన్నాడు. దీని మూలంగా కొంచెం ఇబ్బందులు అనేవి ఉంటాయి. మ్యారేజ్ పరంగా మాత్రం జాగ్రత్త తీసుకోండి. బిజినెస్ పరంగా మాత్రం పెట్టుబడులను తగ్గించి పెట్టుకోండి. ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మోసపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. బిజినెస్ లో చాలా జాగ్రత్తగా ఉండండి. కెరియర్ వృత్తిపరంగా మాత్రం మీకు చాలా చాలా బాగున్నది. దశమ స్థానంలో కుజుడు తన సొంత ఇల్లు అయిన వృశ్చిక రాశిలో ఉండటం మూలంగా మీకు కెరియర్ పరంగా మాత్రం అగ్రెసివ్ గా ఉంటారు. చాలా మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. వర్క్ విషయంలో మాత్రం చాలా చాలా ఆనందంగా ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయం సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.